అయినప్పటికీ ఆయన కూడా వెళ్ళటం కాబట్టి ఆయన రాజకీయ పార్టీలకు వెళ్ళి మేము రాజకీయ పార్టీలకు వెళ్ళాం. అయితే మాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు చేస్తున్న సేవ కంటే ఇంకో 100 రెట్లు చేయొచ్చు రాజకీయంలోకి వెళ్తే. మనకు అటు గవర్నమెంట్ అధికారం వస్తుంది, దాంతో ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పి అనుకున్నాం. అట్ ద సేమ్ టైం ఈయన మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు చూస్తే ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఏమన్నారని, జూబ్లీ హిల్స్లో నా కొడుకులు నా కూతుర్లు ఎటువంటి చదువు చదువుతున్నారో, ఎటువంటి హాస్పిటల్ వైద్యం పొందుతున్నారో, ఎక్కడో ఉన్నా ఆదిలాబాద్లో ఉన్నా శ్రీకాకుళంలో ఉన్నా ఎంత మారుమూలలో ఉన్నా సరే వారికి అటువంటి వైద్యం అందాలి, అటువంటి చదువు అందాలి, బడుగు బలహీన వర్గాలు పడుతున్న కష్టాలన్నీ తీరాలి, అందరూ సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన మేనిఫెస్టోలో వెరీ స్ట్రాంగ్గా చాలా గొప్ప గొప్ప విషయాలు ఆయన మేనిఫెస్టోలో ఉన్నాయండి. అధికారంలో వచ్చి ఉంటే డెఫినెట్గా మనం రామరాజ్యం చూసేవాళ్ళం. అండ్ ఎలక్షన్స్ తర్వాత అండ్ పార్టీ షిఫ్ట్ అవ్వడం ఆ టైంలో కూడా మీరందరూ ఆయన ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి ఆయన అంటే అట్లీస్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకపోయినా మీకు ఇచ్చి మీ ద్వారా అందరికీ చెప్పండి అన్నట్టు ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేశారా పార్టీ షిఫ్టింగ్ టైంలో? అంటే ఆ కారణాలు అవన్నీ తర్వాత ఆయన బయటకు వచ్చి చెప్పడం జరిగింది. అంటే ఆ టైంలో డెసిషన్ తీసుకునే టైంలో అయితే మాకు ఆయనకు ఉన్న బంధం ఒక మ్యాడ్ అంటాం ఏమంటాం తెలియదేనండి, బాగా బలమైన బంధం అట మాదండి. ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా మేము అటే ఉంటామట అండి. దానికి ఉదాహరణ ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ పార్టీ ప్రకటించినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఆయన మేము బయట నుంచే ఆయన దగ్గర నుంచి మేము ఆ సిగ్నల్స్ తీసుకోలేదండి. బయట నుంచే ఆయన చెప్పే తీసుకున్నాం తప్ప ఎప్పుడు కూడా ఆయన మాకు చెప్పాలి మేము చేయాలని ఎప్పుడు అనుకోలేదండి. అంచేత ఇక్కడ పార్టీ ఫిరాయించినప్పుడు కూడా మాకు ఆయన చెప్పాలని ఆయన దగ్గర నుంచి పిలుపు రావాలని ఎప్పుడు అనుకోలేదండి. ఆయన ఎక్కడున్నా మా మనిషి మన మనిషి, ఆయనతోటే మనం ప్రయాణం చేయాలి. ఆయన తీసుకున్నారంటే నిర్ణయం ఏదో బలమైన నిర్ణయం అంటే బలమైన కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఈయనకి రాజకీయం అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, చాలా అత్యున్నతమైన స్థానానికి వెళ్ళి వచ్చిన మనిషి. ఆయన కొత్తగా ఏం అవసరం లేదు. ఆయన ఏదైనా సరే ఈ పేద ప్రజల కోసం, ఈ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఆలోచించుంటారు. ఏదో దీంట్లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పి అందరం బలంగా నమ్మాం. అదే నిజమైంది. మాకు అధికారం రాకపోవచ్చు కానీ ఆయన అనుకున్నది నిజమైంది. మీకు ఈ పార్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవ్వడం కానీ ఇలాగా ఒక అసోసియేషన్కి ఒక హెడ్ని పెట్టి ఉంచాలి, దాని ద్వారా పనులన్నీ సక్రమంగా చేయించాలి, ఈ ఐడియా ఎవరిదండి? మీరు తీసుకెళ్లారా? అంటే ఒక అసోసియేషన్ అందరినీ ఒక జాయిన్గా చేసి తర్వాత పనులన్నీ చేద్దామనేది, లేకపోతే నాగబాబు గారు చిరంజీవి గారి డెసిషన్ అది? అంటే మన ఫ్యాన్స్ అందరికీ ఒకరు ఉండాలి, ఒకరి ద్వారా అన్ని పనులు జరగాలి అనేది. అదే ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగానే ఈ లక్షలాది కోట్లాది సుమారు చిరంజీవి గారికి ఇప్పుడు మన రాష్ట్రంలో 4 కోట్ల మంది అభిమానులు ఉన్నారండి. అంటే ఒక 25 లక్షల మంది యాక్టివ్ ఫ్యాన్స్ ఉన్నారండి. 5 lakhs పీపుల్ ఆయన తెలిసిన వ్యక్తులు అనమాట. ఒక 5 లక్షల మంది ఆయన ఫ్యాన్స్ లీడర్స్ ఉన్నారన్నమాట అండి. అంటే ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక టీం వర్క్ లేకపోతే చాలా కష్టం కదా అని ముందు నుంచి కూడా మేము అనుకుని గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు వేసుకుని ఎవ్రీ 2 yearsకి ఆ ప్రెసిడెంట్ మారుతూ ఉంటారు అనమాట అండి. మారుతూ ఉంటూ అలా మాలో మేము అనుకుంటూ నాగబాబు సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఓకే. మామూలుగా మీడియా తీసుకుంటా అప్పుడు కొన్ని ఏళ్ల క్రితం వరకు మీడియా అనేది బాగా పాపులర్. ఏదైనా ఏం జరిగినా అందరు మీడియా వైపు చూసేవాళ్ళు ఇన్ఫర్మేషన్ కోసం. ఆ తర్వాత ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్ వచ్చాక నెగిటివ్ పాజిటివ్ అనేది ఈక్వల్గా పెరిగిపోతూ ఉందన్నమాట. పాజిటివ్ వచ్చినా అదే హైప్ క్రియేట్ చేస్తున్నారు, నెగిటివ్ వచ్చినా అదే హైప్ క్రియేట్ చేస్తున్నారు. మీరు చేసే కార్యక్రమాలు వాటిల్లో నెగిటివ్ అనేది కూడా నెగిటివ్గా ట్రోల్స్ అవ్వడం అనేది కూడా అంత ఈజీగా జరుగుతుంది సోషల్ ప్లాట్ఫామ్స్లో. అలాంటప్పుడు ఇవన్నీ చూస్తూ నాగబాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, అల్లు అరవింద్ గారు కానీ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటారు? అంటే కొన్ని సమయాల్లో ఈ సోషల్ మీడియా జరిగేవి తప్పు సంకేతాలు వెళ్తున్నాయండి. అటువంటిప్పుడు కొన్నిసార్లు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారు, ఇలాగ రాంగ్గా మెసేజ్లు వస్తున్నాయి అరికట్టండి, లేకపోతే రాంగ్గా జరుగుతుంది అక్కడ ఇమీడియట్గా అది ఎవరో ఐడెంటిఫై చేయమని సమ్టైమ్స్ నాగబాబు చెప్తూ ఉంటారండి. చెప్పబోని మేమంతా కూడా అలర్ట్గా ఉంటాం. మాది పెద్ద టీం కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటాం. అంతా ఈ వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ ఉంటాం కదా, చాలా ఈజీగా ఫాస్ట్గా మెసేజ్ అందేస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో. అంటే మీరు ఎలాగ అలాంటి ట్రోల్స్ అవి పాస్ అవుతున్నప్పుడు, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతున్నప్పుడు దాన్ని అరికట్టడానికి మీరేం చేయగలరు? అంటే ఏం చేస్తూ ఉంటారు?
అంటే అది ఇక మూలం ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఈ నెగిటివ్ ఎక్కడి నుంచి క్రియేట్ అయింది, అక్కడ వెళ్ళి ఆపడానికి బాగా ప్రయత్నిస్తాం. దాని కంటెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏంటి, ఎవరు అని చెప్పి బాగా డీప్గా వెళ్తామంటే మాకు కాని పక్షంలో పోలీస్ సపోర్ట్ తీసుకుంటాం తప్ప మ్యాక్సిమం మేము ఇంచుమించు పట్టుకుంటాం. చాలాసార్లు జరిగినాయండి. ఉదాహరణ నాగబాబు గారు దీంట్లో చాలా వెరీ క్యూన్గా ఉంటారన్నమాట. ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఇటు ఈ మెగా హీరోస్ అభిమానులు అని చెప్పి కొంతమంది భేదాలు సృష్టిస్తూ అప్పుడప్పుడు ఈ సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తూ ఉంటారు. దాని మీద నాగబాబు బాగా యాక్షన్ తీసుకుని ఇరు వర్గాలను పిలిపించి, అతను ఎంత పెద్దవాడైనా ఏ ఊర్లో ఉన్నా పిలిపించి మందలించిన విషయాలు చాలాసార్లు జరిగిందండి. అవన్నీ కూడా ఆయన బాగా చూస్తూ ఉంటారు. ఆయన ఇమీడియట్గా స్పందించడంలో దాంట్లో ఆయన మొదట్లో ఉంటారండి. మామూలుగా ఏ చిన్న వాళ్ళు తీసుకున్నా, లేకపోతే మామూలు ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం పాపులర్ అయిన వాళ్ళు తీసుకున్నా, మీడియా ప్రజలు అనేది ఎప్పుడు మీడియా అనేది లేదా ఈ సినిమా ఫీల్డ్ వాళ్ళని ఎక్కువ హైలైట్ చేస్తారు. అంటే వాళ్ళు ఎక్కువ కనపడుతూ ఉంటారు కాబట్టి ఏ సినిమా ఏ ఫ్యామిలీ తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా చిన్న చిన్న కలహాలనే ఉంటాయి. వాళ్ళకి సినిమా వాళ్ళని తీసుకుంటే లేదా కొంచెం బాగా పాపులర్ అయిన తీసుకుంటే ఈ చిన్న విషయాలని కూడా ఎగ్జాజరేట్ చేసేసి దాన్ని పెద్దగా ఇంకంతే అయిపోయింది, అక్కడికి అయిపోయింది, విడిపోయారు, కొట్టుకుంటున్నారు అనేది క్రియేట్ చేసేస్తుంటారు. అలాంటివి ముందుకొచ్చి కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది, అలా కాదండి ఇలా అని. కానీ వినకుండా యాంటీ ఫ్యాన్స్ కానీ దాన్ని ఇంకా ఎక్కువ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎలా అవాయిడ్ చేస్తారు ఈ పర్సన్స్ని? యాజ్ ఎ ఇండివిజువల్గా ఇలా స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళని ఎలా అవాయిడ్ చేస్తుంటారు, ఎలా దాన్ని స్టాప్ చేస్తారు? అంటే ఒక వర్గాన్ని అయితే మనం ఎప్పుడూ అరికెట్టలేమండి. ఇప్పుడు సపోజ్ ఒక సినిమా రిలీజ్ అయింది, ప్రత్యేకంగా ఒక బ్యాచ్ అది ఏంటంటే సినిమా రిలీజ్ అయిన క్షణాల్లోనే ఇది ఫ్లాప్ అని పంపిస్తూ ఉంటారు మెసేజ్. అది ఎక్కువ జరుగుతూ ఉంటుందండి. దాన్ని కొంచెం కష్టమే అరికెట్టమండి. మేము ఒకటే సినిమా జవాబు చెప్తుంది, దాని కలెక్షన్స్ జవాబు చెప్తుంది అనే ఉద్దేశంతో మేము దాన్ని కొంచెం సైలెంట్గానే 1 or 2 days ఊరుకుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఇంకా కంటిన్యూగా అలా ఎవరైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవటం, ఎవరు ఏంటని పట్టుకోవటం, అది దాని మీద స్పీడ్గానే యాక్షన్ తీసుకుంటాం. ఓకే.